సో హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము చాలా మందికి చాలా ఇంపార్టెంట్ విషయం, డౌట్ ఉండే విషయం డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే గిట్ అండ్ గిట్ హబ్. సో యాక్చువల్గా ఇది ఏంటి అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే ఇనిషియల్ గా స్టార్ట్ చేసేటప్పుడు అసలు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, అది ఎందుకు వాడతారు, అది లేకపోతే ఏమైంది అన్నది తెలియదు కదా. ఫస్ట్ అసలు గిట్ గురించి నీకు అర్థం కావాలి అని అంటే అది ఎందుకు యూజ్ చేస్తామో, ఒకవేళ అది లేకపోతే ఏందనేది అర్థం చేసుకోవాలి. దాని తర్వాత గిట్ దగ్గరకు వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం కాలేజ్లో. సో మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఒక గ్రూప్ ప్రాజెక్ట్. ఓకే, గ్రూప్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో మీ 4 మెంబర్స్ లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్ చేస్తారు అనుకుందాం. సో ఆ ప్రాజెక్ట్ లో సంబంధించిన ఒక ఫైల్లో మీరు ఒక 4 ఫంక్షన్స్ రాస్తున్నారు అనుకుందాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ రాస్తున్నారు అనుకుందాం, ఒకటే కోడ్ ఫైల్ .py ఏదో ఒక పైథాన్ ఫైల్ ఏదో ఉందనుకుందాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ వీళ్ళందరూ వీళ్ళ ఫంక్షన్స్ రాసేటప్పుడు జనరల్ గా గిట్ లేదు అన్న కాంటెక్స్ట్ లో చూద్దాం. మీకు అసలు గిట్ అంటే ఏంటో తెలియదు, ఏం తెలియదు. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ రాసిన కోడ్ ఫైల్ ఫంక్షన్ ఉంది .py లో పైథాన్ లో. సో సెకండ్ పర్సన్ రాసిన ఫంక్షన్ ఉంది. సో థర్డ్ పర్సన్ రాసిన ఫంక్షన్ ఉంది, ఫోర్త్ పర్సన్ రాసిన ఫంక్షన్ ఉంది. ఓకే, వీళ్ళు ఈ .py అనేది 4 ఫైల్స్ జనరల్ గా ఈయన ల్యాప్టాప్ లో, ఫస్ట్ పర్సన్ ల్యాప్టాప్ లో, అంటే మీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ల్యాప్టాప్ లో .py అని ఒక ఫైల్ క్రియేట్ చేసి అందులో ఒక ఫంక్షన్ రాసిండు. సెకండ్ పర్సన్ మళ్ళీ .py అని ఒక ఫైల్ క్రియేట్ చేసి అందులో ఇంకొక ఫంక్షన్ రాసిండు. అట్లనే థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్. సో ఈ 4 py ఫైల్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర. అందులో 4 ఫంక్షన్స్ ఉన్నాయి. కానీ మీ ప్రాజెక్ట్ కి ఒకటే పైథాన్ ఫైల్ కావాలి. ఈ 4 ఫంక్షన్స్ అదొకటే ఫైల్లో ఉండాలి యాక్చువల్గా. కానీ వీళ్ళకి ఈయన ఈ వర్క్ చేసేది ఫస్ట్ సెట్ ఆఫ్ ఫంక్షన్ మీద కాబట్టి ఓన్లీ అదే రాసిండు. ఇది ఇట్లా ఇప్పుడు ఇండివిజువల్ గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇదంతా మర్జ్ చేసి ఒక ఫైల్లోకి రాయాలని మీరు ఏం చేస్తారు, జనరల్ గా నలుగురిని పిలిచి కాలేజీలో కూర్చోబెడతారు. ఇప్పుడు కాలేజీలో కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఈ ఫ్రెండ్ 1 ఒక ల్యాప్టాప్ తీసుకుంటారు. ఫ్రెండ్ 1 రాసిన ఫంక్షన్ కి ఫ్రెండ్ 2 నుంచి తీసుకొచ్చిన ఫైల్ ని కాపీ పేస్ట్ చేసి అందులో రాసిన ఫంక్షన్ ఈ ఫైల్లోకి రాసి మళ్ళీ థర్డ్, ఫోర్త్. సో ఇప్పుడు మీరు ఒక పైథాన్ ఫైల్ ని జనరేట్ చేస్తారు. ఈ 4 ఫంక్షన్స్ ని మాన్యువల్ గా మీరు ఒక దగ్గర కూర్చొని యాడ్ చేసి లేదంటే త్రూ మీడియా షేర్ చేస్తారు. సో ఇప్పుడు ఈ సింగిల్ పైథాన్ ఫైల్ రన్ అవుతుందా అకార్డింగ్ టు 4 ఫంక్షన్స్ మీరు ఇండివిజువల్ గా రాస్తారు కదా. సో 4 ఫంక్షన్స్, సో ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ ఉన్న ఫంక్షన్స్. మరి ఇప్పుడు వీడు ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ రాసిన ఫంక్షన్ కి ఇట్లా పారామీటర్స్ పంపిస్తున్నాడు, ఏంటి అంటే ఇట్లా వాడుతున్నాడు. సెకండ్ పర్సన్ రాసిన ఫంక్షన్ ఫస్ట్ పర్సన్ లేదంటే థర్డ్ పర్సన్ ఇట్లా వాడుతున్నాడు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు ఇవన్నీ మర్జ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ఒక యూనిఫైడ్ పైథాన్ ఫైల్ ని జనరేట్ చేస్తారు. అంటే ఆ ఫంక్షన్స్ లో ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకొని ఒకరికి తగ్గట్టు ఒక పైథాన్ ఫైల్ జనరేట్ చేస్తారు. సో ఇట్లా మీరు జనరేట్ చేసిన పైథాన్ ఫైల్ ని ప్రాజెక్ట్ కింద సబ్మిట్ చేస్తారు. 4 వరకు ఒకటే చేస్తాడు, మేము అసలు ఏం చేయము అంటే అది టిపికల్ గా మనం అందరం చేసేది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికోసం ఎక్స్ప్లెనేషన్ కోసం చూస్తుంటే ఇది ప్రాసెస్. ఒక పైథాన్ ఫైల్ ని మీరు తేవడానికి ఇంత కష్టపడాలి బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో కూడా ఈ పైథాన్ ఫైల్ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే, ఇది సెకండ్ స్టేజ్. ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మీరు చేసిన పాత చేంజెస్ కి రివర్ట్ బ్యాక్ కావాలి అనుకుంటే మీరు ఎన్ని కాపీస్ ఆఫ్ దిస్ ఫైల్ స్టోర్ చేసుకోవాలి. కొత్తగా ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫైల్ ని ఒక కాపీ చేసుకొని మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ చేసి మీ కొత్త కోడ్ అందులో రాసి సో వర్షన్స్ మెయింటైన్ చేసుకోవాలి కదా. అంటే పాత ఫైల్ ని కాపీ చేసుకుంటారు, వర్షన్ v1 అని పెట్టుకుంటారు. కొత్త వర్షన్ ఫైల్లో రాసి దాన్ని v2 అని పెట్టుకుంటారు. అట్లా ఒక ఫోల్డర్ లో మీకు ఒక 100 వర్షన్లు ఉంటే ఎన్ని పెట్టుకుంటారు, 100 ఫైల్స్ పెట్టుకుంటారు. అప్పుడు మీకు ఒకవేళ ఈ వర్షన్ ఫైల్ కావాలి, మళ్ళీ నాకు దీని నుంచి ఇంకా వేరే దానికి మర్జ్ కావాలి అంటే వర్షన్ v1 నుండి v99 కి మాత్రమే మర్జ్ కావాలి, మిగతా వర్షన్ కానీ నాకు అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు ఏమైంది ప్రాసెస్, మీరు మళ్ళీ 100 ఫైళ్ళు చదవాలి. ఎందుకు అని అంటే మీరు ఒక్కొక్క వర్షన్ ఫైల్ ని మార్చుకుంటూ వచ్చినప్పుడు దాని ప్రీవియస్
ఫ్యూచర్ మాత్రమే ఆలోచించుకుంటూ మార్చుకుంటూ వచ్చింటారు కదా. అంటే మీరు ప్రతిసారి చెక్ చేసేటప్పుడు ఒక 100 వర్షన్స్ ఫైల్స్ ఉన్నప్పుడు మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటే 1 to 100 ఫైల్స్ మళ్ళీ రీడ్ చేసి మళ్ళీ కంపేర్ చేసుకొని మళ్ళీ మర్జ్ చేసుకోవాలి. ఇది సెకండ్ స్టేజ్. ఇనిషియల్ గానేమో ఇండివిజువల్ గా మీరు రాసుకున్న ఫంక్షన్స్ ని గ్రూప్ చేసి ఒక సింగిల్ ఫైల్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సింగిల్ ఫైల్ ని మెయింటైన్ చేయడానికి, అంటే ఆ ఫైల్ వర్షన్స్ ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఈ ప్రాసెస్, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు గిట్ అనే కాన్సెప్ట్ వస్తుంది మైండ్ లో. గిట్ అనే కాన్సెప్ట్, మరి దీన్ని ఇప్పుడు ఈ ఛాలెంజ్ ని ఎట్లా క్లియర్ చేస్తాము, ఎట్లా మనము ఈజీగా చేసుకోగలుగుతాము, ఏదైనా ఉందా ఈ ప్రాసెస్ నాకు ఈజీగా కంప్లీట్ చేసుకోవడానికి అంటే ఉన్న ప్రాసెస్ నీకు గిట్. సో ఈ గిట్ ఏమవుతుంది అని అంటే జనరల్ గా నీ లోకల్ మిషన్ లో ఇప్పుడు సేమ్ ఇంతకు ముందు తీసుకున్న 4 ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ లోనే ఒక సింగిల్ పైథాన్ ఫైల్ ఉంటుంది. ఓకే, సో దాన్ని ఒక రిపాజిటరీ అనుకున్నాం. ఒక రిపాజిటరీలో ఒక పైథాన్ ఫైల్ అని ఉంటుంది గిట్ లో. మనం జనరల్ గా గిట్ లో ఫోల్డర్స్ ని రిపాజిటరీస్ అని పిలుచుకోవచ్చు. మీరు అట్లా కన్జ్యూమ్ చేసుకోండి. మీ లోకల్ సిస్టమ్ లో ఫోల్డర్స్ ఎట్లయితే గిట్ లో రిపాజిటరీస్ ఉంటాయి, అదొక ఫోల్డర్. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ లో నువ్వు ఒక డాట్ పైథాన్ అనే ఫైల్ ని క్రియేట్ చేసి పెడతావు. ఓకే, సో ఫస్ట్ పర్సన్ ఒక ఫంక్షన్ రాస్తాడు ఈ సేమ్ గిటబ్ రిపాజిటరీ ఉన్న పైథాన్ ఫైల్ కి. సెకండ్ పర్సన్ ఒక ఫంక్షన్ రాస్తాడు సేమ్ గిటబ్ రిపాజిటరీ ఉన్న ఈ పైథాన్ ఫైల్ కి. సో ఎట్ లాస్ట్ 4 మెంబర్స్ రాసిన కోడ్ అంతా ఒకేసారి మర్జ్ చేయకూడదు, అంటే సింగిల్ ఫైల్ లో. నెక్స్ట్ థింగ్, స్టేజ్ 2 లో మీ వర్షన్ కంట్రోలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు V2 అనే వర్షన్ క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ ఈ పైథాన్ ఫైల్ బేస్ తోని ఒక పైథాన్ ఫైల్ గిట్ లోని క్రియేట్ చేసుకోవచ్చు, ఆ వర్షన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు అన్నట్టు 2 వర్షన్స్ మర్జ్ చేయాలి అని అనుకుంటే, అంటే 2 కోడ్ ఇక్కడ వర్షన్ అంటే అప్లికేషన్ వర్షన్, సాఫ్ట్వేర్ వర్షన్ అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ ఫైల్ లో 200 లైన్స్ ఉండి ఇంకొక 201th లైన్ యాడ్ చేస్తే ఇది వర్షన్ V అనుకోవచ్చు, V1 అనుకోవచ్చు, వర్షన్ V2 అనుకోవచ్చు మీరు రిలీజ్ చేసిన దాన్ని బట్టి. సో అంతే, ఇది ఇక్కడ వర్షన్స్ అంటే ఈ చేంజ్. అందులో కోడ్ లైన్ చేంజెస్ కావచ్చు, కోడ్ చేంజెస్ కావచ్చు, ఏదైనా సరే ప్రీవియస్ వర్షన్ కి అప్డేటెడ్ వర్షన్. సో ఇది ఇట్లా మీకు ఈ గిట్ అనేది సింప్లిఫై చేస్తారు. సో ఇప్పుడు ఈ గిట్ ని మీరు మీ సిస్టమ్ లో ఎట్లా వాడుకోవాలి అనేది చూద్దాం. సో అది చూడాలంటే ఫస్ట్ థింగ్ మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉండాల్సింది ఒకటి ఉంటుంది. అదేంటి అంటే గిట్ అనే సాఫ్ట్వేర్. సో అది మీకు ఏడ దొరుకుద్ది అంటే క్రోమ్ లోకి వెళ్ళండి. మీరు గిటబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికంటే ముందు మీ లోకల్ సిస్టమ్ నుంచి మీరు రిమోట్ కంట్రోల్ యాక్సెస్ తీసుకొని రిమోట్ రిపాజిటరీస్ కి మీ సీమ్లెస్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ మీ లోకల్ సిస్టమ్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఉండాలి. సో గిట్ జనరల్ గిట్ డౌన్లోడ్ అని కొట్టండి, మీకు సైట్ వస్తుంది డైరెక్ట్ గా. సో ఇక్కడ మీకు గిట్ ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని ఉంటుంది. సో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత విండోస్ కి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని అడుగుతుంది. క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది, ఇన్స్టాలేషన్ ఇనిట్ అయింది. సో అయిన తర్వాత మీకు ఏమైందంటే గిట్ తో పాటు గిట్ బ్యాష్ అని ఒకటి వస్తుంది. ఇది సో ఇది ఏంటి అంటే గిట్ కమాండ్ లైన్ టూల్. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా మీ లోకల్ రిపాజిటరీస్ లో కమాండ్స్ రన్ చేసుకొని మీ రిమోట్ రిపాజిటరీస్ కి మ్యాచ్ చేసుకోవచ్చు, కమిట్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇది గిట్ బ్యాష్ అనేది ఒకటి వస్తుంది మీరు సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ చేసి అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ సెకండ్ స్టేజ్ గిటబ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే దీనికి URL github.com, ఇక్కడికి వెళ్ళండి, సైన్ అప్ కండి. యూజర్ ఏం లేకపోతే ఇట్లా మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీ రిపాజిటరీస్కి వెళ్ళొచ్చు, మీ ప్రొఫైల్కి వెళ్ళొచ్చు, అంత వెళ్ళిపోవచ్చు, చూసుకోవచ్చు. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక పేజ్ వస్తుంది. సో ఇది ఒక ఎండి ఫైల్, readme.md ఫైల్. దీని గురించి తర్వాత చూస్తుంది కానీ ఇది అంత అవసరం లేదు, మీకు ఇట్లా ఉండదు. మీరు రాగానే మీకు కొంచెం ఏ డిఫరెంట్ ఉంటుంది, అంతేగాని టెన్షన్ అవుతుంది. కింద మీకు మీరు పిన్ చేసుకున్న రిపాజిటరీస్ ఉంటాయి. ఇక్కడ పిన్ చేసుకున్న రిపాజిటరీస్ ఏంటంటే ఎప్పుడన్నా మీరు గిటబ్ ప్రొఫైల్ షేర్ చేసినప్పుడు ఇక్కడ మీరు పిన్ చేసుకున్న రిపాజిటరీస్ షోకేజ్ అవుతాయి ఇనిషియల్ గా వాళ్ళకి. సో ఇక్కడ మీకు గిటబ్ స్ట్రీక్ ఉంటుంది. ఈ స్ట్రీక్ ఏంటంటే మీరు ఏ రోజు ఎన్ని సబ్మిషన్ చేసారు, ఎన్ని కమిట్ చేసిన కమిట్ హిస్టరీ అదంతా ఉంటుంది అన్నమాట. సో ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు మీరు ఇయర్ వైజ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఇది చేసుకోవచ్చు. బేసికల్ గా మీ ప్రొఫైల్ ఇన్ఫో ఇది. నెక్స్ట్ థింగ్ ఓవర్ వ్యూ తర్వాత మీకు ఉండేది రిపాజిటరీ. నేను ఇంతకు ముందు మీకు గిటబ్ లో మీ రిపాజిటరీ అంటే ఒక ఫోల్డర్ అని చెప్పిన కదా, అంతే.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొలాబరేటివ్ కోడ్ అని ఒక రిపాజిటరీ అంటే ఒక ఫోల్డర్, సేమ్ ఈ ఫోల్డరే ఇది కోడ్ సర్వర్ క్లయింట్ సైడ్ కోడ్ అని ఇక్కడ 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసి పెట్టారు. సో దీన్ని మీరు బేసికల్ గా మీరు మీ లోకల్ సిస్టమ్ లో రాసుకుంటారు కదా, ఎట్లా మీరు ఏదైతే కోడ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని కోడ్ ఫైల్స్ క్రియేట్ చేసుకొని లోకల్ సిస్టమ్ లో కోడ్ అనేది రాసుకుంటారు. ఇంకొక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ లో మీ కోడ్ ఉంటుంది, ఆ ఫోల్డరే ఈ ఫోల్డర్ జస్ట్ తీసుకొచ్చి మనం రిమోట్ లో పెట్టుకుంటాం అంతే. సో ఇప్పుడు ఎట్లయితే పెట్టుకొని మెయింటైన్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. దానికి కావాల్సింది మీరు గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని తర్వాత గిటబ్ అకౌంట్ ఉండాలి. గిటబ్ అకౌంట్ ఉన్న తర్వాత ఇప్పుడు మీరు ఒక కొత్త ఇలాంటి ఒక రిపాజిటరీని మీరు మీ రిపాజిటరీలో పెట్టాలి అని అనుకుంటే ఏం చేస్తారు, బేసికల్ గా ఎక్కడైతే రిపాజిటరీస్ అని వచ్చిందో అది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ న్యూ అని ఉంటుంది, న్యూ క్లిక్ చేయండి. న్యూ క్లిక్ చేస్తే రిపాజిటరీ నేమ్ అడిగింది. రిపాజిటరీ నేమ్ ఫస్ట్ ఏపీఐ అని ఒక రిపాజిటరీ నేమ్ ఇస్తే మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది మీ గిట్ రిపాజిటరీలో. డిస్క్రిప్షన్ కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. తర్వాత క్రియేట్ రీడ్మీ ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. యాడ్ రీడ్మీ ఫైల్ అని ఇక్కడ ఉంటుంది. ఈ రీడ్మీ ఫైల్ ఏంటి అంటే మీ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ మీరు పెట్టుకోవచ్చు. రీడ్మీ ఫైల్ ఒక సింపుల్ స్మాల్ ఇన్ఫర్మేషన్ లాగా, మీ డాక్యుమెంటేషన్ లాగా, అదంటే మీ అప్లికేషన్ ఏంటి, మీరు రాసిన కోడ్ దేని గురించి, ఆ రిపాజిటరీ దేని గురించి అనేది నీట్ గా రీడ్మీ ఫైల్ లో పెట్టుకోవచ్చు. అది రీడ్మీ ఫైల్స్ యూజ్ ఇక్కడ. మీరు ఆన్ చేస్తే రీడ్మీ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూస్ విజిబిలిటీ పబ్లికా ప్రైవేట్ అని ఉంటుంది. పబ్లిక్ అని ఉంటే మీరు ఈ రిపాజిటరీ లింక్ ఎవరికైనా షేర్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళు వ్యూ చేయొచ్చు. అంటే మీ రిపాజిటరీ నుంచి కోడ్ వాళ్ళు క్లోన్ చేసుకోవచ్చు, మీ కోడ్ ని వాళ్ళు రన్ చేసుకోవచ్చు వాళ్ళ లోకల్ సిస్టమ్ కి, అంతే చేసుకోవచ్చు. పబ్లిక్ అని ఉంటుంది. అండ్ మీ ప్రొఫైల్ ని వాళ్ళు యాక్సెస్ చేస్తే మీ పబ్లిక్ రిపాజిటరీస్ అని వాళ్ళకి యాక్సెసిబుల్ గానే ఉంటాయి. సో మీకు ఏదైనా ఇంపార్టెంట్ కోడ్ ఉన్నా, మీ కంపెనీ కోడ్ ఉన్నా, ఏది ఉన్నా సరే దాన్ని మీరు ప్రైవేట్ లో పెట్టుకోవాలి, పబ్లిక్ లో పెట్టాలి. పబ్లిక్ లో పెడితే అందరికి యాక్సెసిబిలిటీ ఉంటుంది ఆ కోడ్ కి. సో ఇప్పుడు మీరు ప్రైవేట్ పెట్టుకుంటే ప్రైవేట్ అయితే అది ఓన్లీ మీకు మాత్రమే ఉంటుంది అండ్ స్పెసిఫైడ్ యాక్సెస్ మీరు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో ఇక్కడ డాట్ గిట్ ఇగ్నోర్ అని ఇంకొకటి ఉంటుంది ఫైల్. ఈ డాట్ గిట్ ఇగ్నోర్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపాజిటరీలకి ఒక ఫోల్డర్లకి మీరు లోకల్ నుండి రిమోట్ లో పూజ్ చేసేటప్పుడు మీ రిపాజిటరీని అంటే రిమోట్ లో పెట్టేటప్పుడు కొన్ని ఫైల్స్ ని మీరు ఇంక్లూడ్ చేయొద్దు అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకేజీ ఇన్స్టాలేషన్ మాడ్యూల్ ఉంది అనుకున్నాం Node.js లో, లేదంటే రియాక్ట్ లో కానీ ఎక్కడైనా కానీ మీరు npm ఇన్స్టాల్ అని కొట్టినప్పుడు నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ వస్తుంది. సో ఆ నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ 2 GB 1 GB అప్పుడప్పుడు పెద్ద ప్రాజెక్ట్ 10 GB 50 GB వరకు కూడా వెళ్తా ఉంటుంది. సో అంత హెవీ ఫోల్డర్స్ ని మీరు గిట్ లో పెట్టలేరు. అంటే అంత హెవీ ఫోల్డర్స్ అని మీరు పెట్టుకుంటే మీకు ఇబ్బంది అయింది. సో దాని కాన్సిక్వెన్సెస్ దానికి సపరేట్ గా ఉంటుంది. సో అలాంటి ఫోల్డర్స్ ని మీరు ఆటోమేటిక్ ఎప్పుడైతే మీ లోకల్ నుండి రిమోట్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇగ్నోర్ చేయాలి అని అనుకుంటే ఆ ఫోల్డర్స్ ని డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ లో మెన్షన్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు సీక్రెట్ ఫైల్స్ ని, మీ యాక్సెస్ కీస్ ని, ఇవన్నిటిని మీరు ఎన్విరాన్మెంట్ ఫైల్ లో సేవ్ చేసుకొని పెట్టుకుంటా ఉంటారు. సో ఆ ఫైల్ ని మీరు గిట్ లో పూజ్ చేయాలంటారు. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఒక పబ్లిక్ రిపాజిటరీ క్రియేట్ చేసి ఒక శాంపుల్ డెమో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు అనుకున్నాం ఒక AI మీద. మీకు ఓపెన్ API కీస్ ఉన్నాయి. ఆ ఓపెన్ API కీస్ ని మీరు డాట్ ఇగ్నోర్ ఫైల్ లో పెట్టకుండా, అంటే ఎక్కడైతే కీస్ ఉన్నాయో ఆ ఫైల్ ని మీరు డాట్ ఇగ్నోర్ లో పెట్టుకుంటే అది పబ్లిక్ రిపాజిటరీ పాటు ఆ ఫైల్ కూడా పుష్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను రేపు మీ ప్రొఫైల్ యాక్సెస్ చేసి మీ పబ్లిక్ రిపాజిటరీలోకి వెళ్ళి ఆ కోడ్ అయితే నేను గెట్ చేస్తాను, అప్పుడు నాకు మీ API యాక్సెస్ కి కూడా దొరికిపోద్ది. సో అందుకని అట్లేమన్నా ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ గిట్ లోకి మీరు పుష్ చేయొద్దు అని అనుకుంటే డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్లో మీరు ఆ ఫోల్డర్స్ కానీ ఫైల్ నేమ్స్ కానీ మెన్షన్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు లైసెన్స్ ఉంది, ఏదైనా లైసెన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అవి కొన్ని లైసెన్స్ తో ఉంటాయి, MIT లైసెన్స్ అట్లా కొన్ని లైసెన్సెస్ ఉంటాయి. సో అలాంటి లైసెన్స్ ఏమన్నా మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఆ లైసెన్స్ ని ఇక్కడ యాడ్ చేసేసి దానికి పెట్టుకోవచ్చు ఈ రిపాజిటరీ. సో ఇదంతా ఒక బేసిక్ మీరు రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసేద్దాం. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మనకు ఒక రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రిపాజిటరీలకి ఇది రిమోట్ ఉంది, నా గిటబ్ అకౌంట్ లో ఉంది.
ఇక్కడున్న రిమోట్ రిపాజిటరీలోకి నా లోకల్ ఉన్న ఒక ఫోల్డర్ లో ఉన్న కోడ్ ని తెచ్చుకొచ్చి నేను ఇక్కడ పెట్టాలి. దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ మీకు మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నారో చూపెడుతుంది. అంటే మీరు మెయిన్ బ్రాంచ్ లో ఉన్నారు. ఇక్కడ మీకు రైట్ సైడ్ బ్రాంచెస్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ రిపాజిటరీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఈ బ్రాంచెస్ ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 ఫ్రెండ్స్ 4 ఫంక్షన్స్ మీద వర్క్ చేస్తారని చెప్పినా కదా. సో 4 ఫంక్షన్స్ కి 4 నేమ్స్ ఉన్నాయి అనుకుంది. సో అదొక ఫీచర్ లాగా అనుకుందాం. ఒక్కొక్క ఫంక్షన్ ఒక ఫీచర్ లాగా అనుకుందాం. ఒకటే బ్రాంచ్ లో నలుగురు వర్క్ చేసి ఒకరు రాసిన కోడ్ ను ఒకరు ఓవర్ రైడ్ ఇనిషియల్ గా చేయకుండా 4 బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని 4 నేమ్స్ తోని ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్కరు కోడ్ చేస్తారు, ఒక్కొక్క ఫైల్ రాస్తారు. ఎట్ లాస్ట్ మీరు అన్ని అయిపోయిన తర్వాత ఆ 4 బ్రాంచెస్ ని మెయిన్ బ్రాంచ్ లోకి మర్జ్ చేసేస్తారు. అంటే ఆ 4 ఫంక్షన్స్ మర్జ్ అని కొట్టంగానే మెయిన్ బ్రాంచ్ ఒక ఫైల్ లోకి వచ్చి పడుతుంది. మీరు ఇంతకుముందు ఏదైతే మాన్యువల్ గా ఒక్కొక్కరు ఫైల్ తీసుకొని ఒక్కొక్కరు ఫైల్ ని సింక్ చేసి ఒక జనరేటర్ నార్మల్ ఫైల్ జనరేట్ చేస్తారు కదా, అదంతా ఇక్కడ ఇట్లా జరిగిపోయింది అనమాట. సో అది ఇక్కడ జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు మీకు కావాలనుకుంటే కొత్త బ్రాంచ్ కావాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి మెయిన్ బ్రాంచ్ కాదు. సో మెయిన్ బ్రాంచ్ లోకి మన కోడ్ ని పూజ్ చేద్దాం. సో అది చేయాలి అని అంటే మీరు జనరల్ గా స్టాటిక్ ఫైల్స్ డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు కమాండ్ లైన్ తో చేసుకోవడం ఎట్లా అనేది నేను బేసికల్ గా చూపిస్తాను. మీరు డైరెక్ట్ గా స్టాటిక్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసేవచ్చు మీ ఫైల్స్ సెలెక్ట్ చేసి. సో ఇక్కడ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక HTTPS మాడ్యూల్ మీద ఇక్కడ మీకు ఒక లింక్ వస్తుంది. ఇది నీ రిపాజిటరీ లింక్. నువ్వు ఎప్పుడన్నా ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ని నీ రెజ్యూమ్ లో ఈ ప్రాజెక్ట్ నా గిటబ్ లింక్ పెట్టమని అడుగుతారు కొంతమంది కదా, మనం హ్యాకథాన్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా సరే. అప్పుడు ఏ లింక్ ఇవ్వాలి అని అంటే ఈ రిపాజిటరీ మీదకి వచ్చి ఈ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే HTTPS అని ఉంటుంది. అక్కడ నీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని కాపీ చేసి పంపాలి. అప్పుడు వాడు ఇక్కడ ఈ రిపాజిటరీ దగ్గరకు వస్తాడు ఆ లింక్ క్లిక్ చేసినాడు. సో ఒకవేళ మీరు ఏదైనా ఈ కోడ్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ యాజ్ జిప్ ఉంటుంది. మీరు ఎట్లా మీరు కమాండ్ ప్రాంప్ట్స్ తో చేయకుండా నా లోకల్ సిస్టమ్ లో గిట్ లేకుండా చేయాలి అని అనుకుంటే ఈ లోకల్ సిస్టమ్ లో గిట్ లేదు ఇన్స్టాల్, అయినా కూడా నాకు ఈ కోడ్ కావాలి అనుకుంటే డౌన్లోడ్ యాజ్ జిప్ కొట్టి ఎంటైర్ కోడ్ ఈ రిపాజిటరీ ఫోల్డర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది జిప్ లా. సో నెక్స్ట్ థింగ్ అది. సో మీరు ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ తో ఎట్లా చేయాలనేది చూద్దాం. సో ఇవన్నీ బేసిక్. మీరు కమాండ్ ప్రాంప్ట్ తో కాకుండా డైరెక్ట్ చేయాలంటే ఈజీగానే చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అప్లోడ్ అయిపోతే ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చెప్పని కొడితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ URL ని కాపీ చేసి పెట్టుకోండి ఫస్ట్ థింగ్. దాని తర్వాత మీ కోడ్ ఫోల్డర్ ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ API అనేది ఇది. సో దీనికి ఇది లోకల్లో ఉంది. ఈ లోకల్లో ఉన్నదాన్ని ఇప్పుడు నేను రిమోట్ ఆ URL కి సింక్ చేయాలి. ఆ URL రిపాజిటరీ లింక్. ఆ లింక్ లోకి ఇప్పుడు ఈ కోడ్ ని పంపించాలి. కాబట్టి ఇనిషియల్ గా ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, నీ గిట్ కాన్ఫిగరేషన్ అయి ఉండాలి ఈ ప్రాజెక్ట్ కి అని. కాబట్టి అంటే నువ్వు రిపాజిటరీ లింక్ కి నువ్వు గిటబ్ లోకి పెట్టాలి అని అంటే ఏదో ఒక రకంగా కనెక్ట్ అయి ఉండాలి కదా నీ లోకల్ ఫైల్ రిమోట్ ఫైల్. ఆ ఫోల్డర్ ఈ ఫోల్డర్ ఏదో ఒక రకంగా సింక్ లో ఉండాలి కదా, అప్పుడే కదా నువ్వు ఈ ఫోల్డర్ నుంచి ఆ ఫోల్డర్ పంపించగలవు. సో దాన్ని నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ గిట్ ని ఇనిషియలైజ్ చేయి. గిట్ ఇనిట్ అని కొట్టండి. కొడితే ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపాజిటరీ అని వస్తుంది. ఇట్లా వస్తే సక్సెస్ఫుల్ గా మీకు గిట్ ఇనిట్ అయిపోయినట్టు. సో ఇక్కడ మరి మీకు ఇక్కడికి ఎంప్టీ గిట్ రిపాజిటరీ క్రియేట్ అయిందన్నావు, ఇక్కడ ఏం లేదు కదా అని అంటే ఇక్కడ ఉండదు, అది హిడెన్ ఫోల్డర్. కావాలి అని అంటే ఆ ఫోల్డర్ ఎక్కడైతే మీ ఫైల్ మేనేజర్ లో ఉందో అక్కడికి పోయి షో హిడెన్ ఫైల్స్ కొట్టండి, .git అని ఒక ఫోల్డర్ కనబడుతుంది. సో అందులో మీ గిటబ్ సంబంధించిన ఉంది. మీరు దాన్ని మొత్తం ట్రాక్ చేసేసి వేరే రిపాజిటరీకి ఏం చేయాలనుకుంటే సింపుల్ గా కమాండ్ ప్రాంప్ట్ చేయొచ్చు. అంత డెప్త్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్ గా హిడెన్ ఫోల్డర్స్ కొట్టండి. ఆ .git అని ఒక ఫోల్డర్ వస్తే డిలీట్ చేసేయండి, మళ్ళీ కొత్తగా ఏం చేసుకోండి. ఆ .git అనే ఫోల్డర్ తోనే అంత ట్రాక్ అవుతుంది అనమాట. అక్కడనే ఉంటుంది దాని కాన్ఫిగరేషన్ అంతా. సో ఫస్ట్ థింగ్ మనం గిట్ ఇనిషియలైజ్ చేసేస్తాం గిట్ ఇనిట్ తో. సెకండ్ కమాండ్ ఏంటిది అని అంటే ఇప్పుడు నువ్వు ఏమేమి క్రియేట్ చేయాలనుకుంటున్నావు అంటే ఇక్కడ నాకు మెథడ్స్, నోడ్ మాడ్యూల్స్, ప్రిజ్మా, రోడ్స్, package.json ఈ ఫైల్స్ అని ఉన్నాయి. ఓకే, సో నువ్వు ఏ ఫోల్డర్స్ మాత్రమే ఆ రిపాజిటరీలో ఉండాలి అని అనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ మెథడ్స్ అనే ఫోల్డర్ మాత్రమే ఉండాలి.
ఇంకేం అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ నుండి ఓన్లీ మెథడ్స్ అనేది మాత్రమే నాకు ఆ స్పెసిఫైడ్ గిట్ రిపాజిటరీలో ఉండాలనుకుంటే గిట్ స్పేస్ యాడ్ స్లాష్ మెథడ్స్ ఇంతే. ఇది యాడ్ చేస్తే ఓన్లీ ఆ మెథడ్స్ అనే ఫోల్డర్ మాత్రమే నీ గిట్ రిపాజిటరీలోకి యాడ్ అవుతుంది. మిగతా ఏ ఫోల్డర్స్ యాడ్ కావు. సెకండ్, నాకు అట్లా ఒక్కొక్క ఫోల్డర్ ఎందుకు, నాకు మొత్తం ఫస్ట్ API ఫోల్డర్ లో ఉన్న ప్రతి మాడ్యూల్ ప్రతి ఫైల్ ఆ రిపాజిటరీలో ఉండాలనుకుంటే సింగిల్ ఫోల్డర్ లాగా కాకుండా గిట్ యాడ్ స్పేస్ డాట్ అని యాడ్ అయిపోతుంది. ఇవన్నీ అక్కడికి యాడ్ అయిపోతాయి. యాడ్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ చూస్తే గిట్ యాడ్ స్పేస్ డాట్ అని కొట్టినప్పుడు నాకు ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ మొత్తం యాడ్ అయిపోతున్నాయి. కానీ నాకు నోడ్ మాడ్యూల్స్ ఎందుకు అవసరం లేదు. npm ఇన్స్టాల్ కొడితే నాకు ఆటోమేటిక్ గా మళ్ళీ నోడ్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ అవుతాయి. సో ఇది మళ్ళీ నేను ఇంత సైజుని నా గిటాబ్ రిపాజిటరీలో ఎందుకు పెట్టుకోవాలి కదా. ఇంతకుముందు ఏం చెప్పిన డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్ ఉంటుంది. దాంట్లో మీరు ఏ ఫోల్డర్స్ అయితే మీరు వద్దు అని అనుకుంటారో స్పెసిఫై చేసి పెట్టచ్చు. సో ఇక్కడ మనకు డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ లేదు కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, క్రియేట్ చేసుకో డైరెక్ట్ గా గిట్ ఇగ్నోర్ క్రియేట్ చేసుకుంటావు. క్రియేట్ చేసుకున్నాక స్లాష్ నోడ్ మాడ్యూల్స్ ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వండి. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే పూజ చేస్తుంటారో లేదంటే ఎప్పుడైతే మీరు గిట్ యాడ్ అని కొడతారో అప్పుడు ఈ నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ ట్రాక్ కాదు. గిట్ మీ మీ లోకల్ నుంచి మీ రిమోట్ కి నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ ట్రాక్ కాదు. మరి అట్లానే ప్యాకేజ్ డాట్ జేసన్ ట్రాక్ కాకుండా పెట్టండి. ఆ ప్యాకేజ్ డాట్ జేసన్ ఇంపార్టెంట్, అది గిట్ లో ఉండాలి కంపల్సరీ. సో స్లాష్ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ అని ఒక ఫోల్డర్ ఇచ్చిన ఆ ఫోల్డర్ ని నేను ట్రాక్ చేయాలని అనుకోవట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తా, నేను ఇంతకు ముందు చెప్పిన కదా అది మొత్తం కావాలనుకుంటే లేపేసి మళ్ళీ మీరు డిలీట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అని. కావాలంటే ఇప్పుడు మీకు ఆ ఈడెం ఫోల్డర్ ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తాను, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఫస్ట్ API ఫోల్డర్ లో డాట్ గిట్ చూడండి, ఇక్కడ డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ ఉంది. సో ఇక్కడ వ్యూ ఉంటుంది, మీరే ఏమేమి మీ ఫోల్డర్ హిడెన్ ఫోల్డర్ ఎక్కడ నుంచి చూసుకోవచ్చు అనేది మీకు కావాలనుకుంటే ఆ వ్యూ హిడెన్ ఫోల్డర్స్ అని ఉంటుంది ఒక దగ్గర. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇక్కడ హిడెన్ ఫోల్డర్స్ అన్ని ఆ ప్రాజెక్ట్ లో హిడెన్ ఫోల్డర్స్ అన్ని కనబడుతుంది. సో ఒకసారి నేను ఇది లేపేస్తే నీ గిట్ ట్రాకింగ్ పోతుంది. ఇప్పుడు నీ లోకల్ కి రిమోట్ కి లింక్ లేదు అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, గిట్ ఇన్ఇట్. సో మళ్ళీ ఇనిషియలైజ్ అయిపోయింది గిట్. సో ఒకవేళ మళ్ళీ మీరు గిట్ ఇన్ఇట్ ఆ ఫోల్డర్ డిలీట్ చేయకుండా మళ్ళీ సెకండ్ టైం ఇన్ఇట్ కొడితే ఆల్రెడీ ఇనిషియలైజ్ అయిన గిట్ కి మళ్ళీ రీఇనిషియలైజ్ అయింది అంతే. కాకపోతే మీరు అది మొత్తం డిలీట్ చేశారు కాబట్టి ట్రాక్ ఉండదు కాబట్టి మళ్ళీ గిట్ ఇన్ఇట్ అని కొడితే ఇనిషియలైజ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నాకు అన్ని ఫోల్డర్స్ కావాలి, ఓన్లీ మెథడ్స్ కావాలి. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ కొడితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు నోడ్ మాడ్యూల్స్ మొత్తం స్కిప్ అయినాయి. ఇంతకుముందు నోడ్ మాడ్యూల్స్ అన్ని యాడ్ అయినాయి, కానీ ఇప్పుడు నోడ్ మాడ్యూల్స్ అనే పార్ట్ మొత్తం స్కిప్ అయింది. ఓన్లీ 4 లైన్స్ మాత్రమే మనకు రిజల్ట్ వచ్చింది. ఇంతకుముందు మీరు చూడొచ్చు నోడ్ మాడ్యూల్స్ ఉన్న ప్రతి ఫోల్డర్ యాడ్ అయింది. సో ఇది గిట్ డాట్ గిట్ ఇగ్నోర్ యొక్క యూజ్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఓకే పర్లేదు బాగానే ఉంది, ఫోల్డర్స్ అన్ని యాడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, గిట్ కమిట్ క్రియేట్ చేయాలి. అంటే కమిట్ అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ లాగా, సేవ్ అనుకోండి మీ ఒక ఫైల్ ఒక టెక్స్ట్ ఫైల్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ ఎడిట్ చేసి కంట్రోల్-S అని కొట్టి దానికి ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేస్తాం కదా, అట్లనే కమిట్ అనుకోవాలి. ఇప్పుడు ఫోల్డర్స్ యాడ్ చేసిన ఫోల్డర్స్ ని సేవ్ చేస్తాం. గిట్ కమిట్, దీనికి కమాండ్ గిట్ స్పేస్ కమిట్ స్పేస్ -m, దాని తర్వాత మీరు ఏదైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ ఇక్కడ ఇవ్వచ్చు, అంటే సేవ్ మెసేజ్. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా, ఫస్ట్ కమిట్ అని. సో మీరు మీ ఇష్టం, మీరు ఏ మెసేజ్ అయినా ఇవ్వచ్చు. ఇది థర్డ్ కమిట్ కొట్టిన తర్వాత మీకు కమిట్ హిస్టరీ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ కమిట్ మీ కమిట్ అనేది క్రియేట్ అయిపోయింది ఈ నేమ్ ఫస్ట్ కమిట్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మీరు ఏం యాడ్ చేయాలి, ఇక్కడ 2 పార్ట్స్ 2 వేస్ ఉంటుంది. ఒకటి ఫస్ట్ టైం నువ్వు రిపాజిటరీకి ఎంటర్ చేస్తున్నావు కోడ్, అంటే ఇంతవరకు నీ రిపాజిటరీకి దీనికి లింక్ లేదు. సెకండ్ వే, ఆల్రెడీ ఒకసారి కమిట్ చేసి కోడ్ ని కమిట్ చేసి పెట్టినావు, సెకండ్ టైం చేంజ్ చేసి ఇప్పుడు మళ్ళీ పూజ చేయాలి, అది సెకండ్ వే. ఇప్పుడు నేను చెప్పేది మీకు అసలు గిట్ లో మీ కోడే లేదు,
కొత్తగా మీరు ఆ కోడ్ ని ఆ రిపాజిటరీ క్రియేట్ చేసిన దగ్గర పెడుతున్న ప్రాసెస్. ఆల్రెడీ ఒకసారి క్రియేట్ చేసి ఎట్లా పుష్ చేయాలనేది సెకండ్ చెప్తే అది కూడా సేమ్ ఎంటైర్ సేమ్ కానీ అయినా చెప్తారు క్లారిటీ కోసం. సో ఇప్పుడు కమిట్ చేసిన తర్వాత మీరు యూఆర్ఎల్ ఏదైతే కాపీ చేసుకొని పెట్టుకున్నామో ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని పెట్టుకున్న యూఆర్ఎల్ ని ఇప్పుడు దీనికి లింక్ చేసుకోండి ఈ రిపాజిటరీకి. ఆ యూఆర్ఎల్ ని రిమోట్ యూఆర్ఎల్ ఎట్లా యాడ్ చేస్తారు? గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఆ యూఆర్ఎల్ పేజ్ చేయండి. ఇది కమాండ్ గిట్ స్పేస్ రిమోట్ స్పేస్ యాడ్ స్పేస్ ఆరిజిన్ స్పేస్ యూఆర్ఎల్ మీకు యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకుంటే నెక్స్ట్ థింగ్ ఫస్ట్ ఇనిషియలైజ్ చేయండి గిట్ ని. సెకండ్ ఉన్న ఫోల్డర్స్ అందరినీ యాడ్ చేయండి. థర్డ్ కమిట్ సేవ్ చేయండి. ఫోర్త్ మీ రిమోట్ యూఆర్ఎల్ ని లింక్ చేయండి, యాడ్ చేసి పెట్టుకోండి మీ ఫోల్డర్ కి. ఫిఫ్త్ ఇప్పుడు బ్రాంచ్ కావాలనుకుంటే మీరు బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. బ్రాంచ్ ఎట్లా క్రియేట్ చేస్తావు? గిట్ బ్రాంచ్ -m బ్రాంచ్ నేమ్. బ్రాంచ్ నేమ్ ఏంటి? మెయిన్. సో ఇట్లా చేస్తే నీకు ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ క్రియేట్ అయిన బ్రాంచ్ లోపలికి నువ్వు కోడ్ ని పుష్ చేయాలి. లాస్ట్ స్టెప్ ఏం చేస్తావు? గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమైంది? ఇక్కడ నేను రీడ్మీ అనే ఫైల్ ని రిపాజిటరీలో యాడ్ చేసిన. సో ఇప్పుడు ఆ రిపాజిటరీలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అంటే కొంచెం ఫోల్డర్ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో దాన్ని ఫస్ట్ నువ్వు గెట్ చేసుకోవాలి. ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే గిట్ లో ఉన్న ఒక యూజ్, ఇప్పుడు నీకు ఆల్రెడీ ఆ రిపాజిటరీలో కొంచెం అప్డేటెడ్ కోడ్ ఉన్నా లేదంటే ఆ కోడ్ ని నువ్వు ఇక్కడ సింక్ లో లేకపోయినా ఆ కోడ్ నీ రిపాజిటరీ కోడ్ ఈ కోడ్ రెండు సింక్ లో లేకపోతే నీ లోకల్ కోడ్ అనేది పుష్ కాదు. ఒకవేళ పుష్ అయినా మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, అంటే అది ఇది చేంజ్ ఉంది, రెండింటిని కాన్ఫ్లిక్ట్స్ ని రిజాల్వ్ చేసుకొని వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చింది అలాంటిదే, అంటే ఆ రిపాజిటరీలో ఏదో కొన్ని ఫైల్స్ ఉన్నాయి అవి ఫస్ట్ సింక్ చేసుకోని అంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం? దీనికి గిట్ పుల్ అని చేస్తాం. గిట్ స్పేస్ పుల్. ఈ కమాండ్ ఎందుకు యూజ్ అయింది అంటే గిట్ పుష్ అంటేనేమో మీ లోకల్ ఉన్న కోడ్ మీ రిమోట్ రిపాజిటరీలోకి వెళ్తుంది. గిట్ పుల్ అంటే మీ రిమోట్ రిపాజిటరీలో ఉన్న కోడ్ మీ లోకల్ రిపాజిటరీకి వస్తుంది, అంటే మీ లోకల్ ఫోల్డర్ లోకి వస్తుంది. గిట్ పుల్ చేస్తే ఇప్పుడున్న రిమోట్ రిపాజిటరీలో ఉన్న కోడ్ అంతా ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ 100% డన్ 3/3 డన్ అని చూపెడుతుంది. సో స్టేటస్ ఇస్ డన్. సో ఇట్లా గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్ గా మీరు కోడ్ పుష్ చేయడానికి ఈ ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ ద కరెంట్ యాక్సెస్ రైట్ రిపాజిటరీ ఎగ్జిస్ట్ అనేది వస్తుందంటే అప్పుడప్పుడు మీరు ఆరిజిన్ యాడ్ చేసుకుని ఒకవేళ స్పేస్ అటు ఇటు తప్పు కొట్టినా ఏదైనా వాల్యూ తప్పు కొట్టినా రిమోట్ ఆరిజిన్ అనేది యాడ్ కాదు. అంటే బేసికల్ గా దానికి అది ఉందో లేదో తెలియదు. సో మీరు ఏదైనా తప్పు ఇప్పుడు ఆ ఫస్ట్ అండర్స్కోర్ ఏపీఐ అని ఉంది, అండర్స్కోర్ హైఫన్ కొట్టారు, ఆ ఫస్ట్ ఏపీఐ అనేది మీ రిపాజిటరీలో లేదు కాబట్టి ఆ ఆరిజిన్ అనేది మీకు లింక్ కాదు. మేబీ అట్లా ఏమన్నా అయితే అలాంటిది వస్తుంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఒకసారి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అనేది కొట్టేసి మీ లింక్ కాపీ చేసి అక్కడ పే చేస్తే మీకు సక్సెస్ఫుల్ గా లింక్ అయిపోతుంది. లింక్ అయిపోయిన తర్వాత ఒకసారి గిట్ స్పేస్ బ్రాంచ్ అని కొట్టుకుంటే మీరు ఏ కరెంట్ బ్రాంచ్ చేంజ్ చేస్తున్నారు అనేది వస్తుంది. ఒకవేళ బ్రాంచ్ చేంజ్ చేయాలనుకుంటే మీరు సపోజ్ మెయిన్ మీద ఉన్నారు కానీ మీరు బ్రాంచ్ చేంజ్ చేయాలనుకుంటున్నా ఏదైనా వేరే సపరేట్ బ్రాంచ్ కి అని అనుకుంటే గిట్ స్పేస్ చెక్అవుట్. మీరు వేరే బ్రాంచ్ కి చెక్అవుట్ మీ మెయిన్ నుంచి చెక్అవుట్ అయిపోతున్నారు, అంటే ఒక రూమ్ నుండి చెక్అవుట్ అయిపోయి ఒక రూమ్ లోకి వెళ్తున్నారు కాబట్టి గిట్ చెక్అవుట్ -b. ఏ రూమ్ కి వెళ్ళాలనుకుంటున్నావు? ఆల్రెడీ నువ్వు ఏ రూమ్ లో ఉన్నావో నీకు తెలుసు, ఇప్పుడు ఏ రూమ్ కి వెళ్ళాలనుకుంటున్నావు అది మాత్రమే నీకు తెలియదు. అది -b. b అంటే బ్రాంచ్, ఏ బ్రాంచ్ కి వెళ్ళాలనుకుంటున్నావు స్పేస్ బ్రాంచ్ నేమ్. ఏదైతే నీ నేమ్ ఉందో వేరే బ్రాంచ్ ఉందో ఆ నేమ్ కడిగితే నువ్వు ఆ బ్రాంచ్ కి వెళ్ళిపోతావు. నెక్స్ట్ గిట్ స్పేస్ బ్రాంచ్ కొట్టినప్పుడు నీకు ఆ బ్రాంచ్ నేమ్ వస్తుంది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మనము మన రిమోట్ గిట్ రిపాజిటరీలోకి మన లోకల్ ఉన్న కోడ్ ఫైల్స్ అన్నింటిని అక్కడ పెట్టేసాం. ఇప్పుడు అక్కడ అప్డేట్ అయినా లేవా అనేది ఇప్పుడు వెళ్ళి చూద్దాం.
సో ఇక్కడ మీరు కోడ్ అనే ఇప్పుడు ఫోల్డర్లోకి వెళ్తే ఇంతకుముందు మనకేం లేకుండా ఓన్లీ రీడ్మీ ఫైల్ అది అంతవరకే ఉంటాయి కదా, ఇప్పుడు ఇదన్నీ వచ్చేస్తాయి అనమాట. మీరు కావాలి అని అనుకుంటే ఈ ఇనిషియల్ గా మీరు ఎప్పుడైతే రీడ్మీ ఫైల్స్ క్రియేట్ చేస్తారో లేదంటే ఈ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్స్ క్రియేట్ చేసినప్పుడు పుల్ చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి. సో అదంతా నాకు వద్దు, మళ్ళీ ఎందుకు ఏదో ఒక ఎర్రర్ మర్జ్ ఎర్రర్ లేదంటే శాంపుల్ ఈ రిపాజిటరీ ఆ రిపాజిటరీ సింపుల్ లేదంటే ఇది ఫస్ట్ టైం గురించి చెప్తున్నాను. ఫస్ట్ టైం మీరు రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు గురించి చెప్తాను. ఆల్రెడీ రిపాజిటరీ క్రియేట్ చేసి మీరు జస్ట్ కమిట్ చేయాలనుకుంటే ప్రాసెస్ సింపుల్ ఉంటుంది. నెక్స్ట్ టైం అది చెప్తా ఇప్పుడు దీని తర్వాత ఇమీడియట్. సో ఇక్కడ మీరు ఏం క్రియేట్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మనం మళ్ళీ ఒకసారి ఒక రిపాజిటరీ ఇంతకుముందు రీడ్మీ అది లేకుండా ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి చూద్దాము. ఇక్కడ మీ న్యూ అని మీద కొట్టినప్పుడు ఇంతకుముందు మీకు ఇక్కడ ఆప్షన్స్ చూపెట్టండి కదా. సో పబ్లిక్ రీడ్మీ కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. డాట్ ఇగ్నోర్ కావాలనుకుంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ డాట్ ఇగ్నోర్ ఫైల్ కావాలా వద్దా అనేది. సో దాన్ని మీరు అన్ని శాంపుల్ అవి ఏం గెలకకుండా వాటినే పెట్టుకుని జస్ట్ రిపాజిటరీ నేమ్ చేశారు అనుకోండి, జస్ట్ రిపాజిటరీ నేమ్ ఇచ్చేసి క్రియేట్ చేసేస్తే మీకు నీట్ గా మీ కమాండ్స్ కూడా ఇక్కడ సింపుల్ గా చూపెడతారు. అంటే మీరు ఏ ప్రాసెస్ లో మీ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కూడా ఇక్కడ మీకు నీట్ గా చూపెడతారు. గిట్ ఇనిట్ కొడితే ఏమైతే గిట్ యాడ్ రీడ్మీ ఫైల్ కొడితే రీడ్మీ డాట్ ఎండి అనే ఫైల్ యాడ్ అయిపోయింది. మనం ఇంతకుముందు ఆన్ అని పెడితే ఎట్లయితే రీడ్మీ ఫైల్ క్రియేట్ అవుతుందో అట్లా యాడ్ అయిపోయింది. గిట్ కమిట్ సేమ్ మీరు సేవ్ కమిట్ లాగా మీరు సేవ్ చేసుకోవచ్చు కోడ్. గిట్ బ్రాంచ్ ని క్రియేట్ చేస్తారు. మెయిన్ బ్రాంచ్ అనేది మీ లోకల్లో ఒక బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మీ రిమోట్ లో మెయిన్ బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది, ఆ రెండు సింక్ లో ఉంటాయి. సో మీరు రిమోట్ కి రిమోట్ ని లింక్ చేసుకుంటారు ఈ కమాండ్ కానీ ఇంతకుముందు మనం టైప్ చేస్తాం. దాని తర్వాత మీ మెయిన్ బ్రాంచ్ కి మీ కోడ్ ని పూజ్ చేసేస్తారు. పూజ్ చేసిన తర్వాత అట్లా మనకి ఇంతసేపు పూజ్ చేసినప్పుడు ఎట్లయితే కోడ్ వచ్చిందో అట్లా వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఆల్రెడీ ఉంది నాకు కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ ఉన్న రిపాజిటరీలకి నువ్వు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ప్రాసెస్ అంతా ఫస్ట్ రన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ హాఫ్ ప్రాసెస్ అని చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోడ్ ఫైల్ చేంజ్ లో ఈ కోడ్ చేంజ్ చేస్తున్నాయి. ఈ /API నుండి /API రౌట్ అని ఒకటి పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ అనేది నేను చేంజ్ చేస్తాను. ఆల్రెడీ నాకు రిమోట్ రిపాజిటరీ కోడ్ అంత ఉంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, గిట్ ఇనిట్ కొట్టావు. మళ్ళీ గిట్ ఇనిట్ స్కిప్ అయిపోద్ది, కానీ గిట్ యాడ్ నుండి స్టార్ట్ అవుతాను. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్. నీకు అది ఓన్లీ ఒకటే ఫైల్ లో చేంజ్ అయినా ఒక ఫైల్ మాత్రమే యాడ్ చేయాలి అని అనుకుంటే నీ లోకల్ రిపాజిటరీ అనేది ఇంతకుముందు చెప్పినట్టు ఫోల్డర్ స్ట్రక్చర్, ఫోల్డర్ నేమ్స్, ఆ ఫైల్ నేమ్, ఫైల్ స్ట్రక్చర్ ఇట్లా మీరు ఇచ్చేసుకుంటే గిట్ యాడ్ స్పేస్ అని ఇచ్చేసుకుంటే ఆ పాత్ లో ఉన్న ఫైల్ మాత్రమే యాడ్ అయింది. సో ఇప్పుడు గిట్ యాడ్ స్పేస్ అని కొడితే అన్ని ఒకటేసారి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు కమిట్ చేస్తావు అంటే ఇప్పుడు నువ్వు చేసిన చేంజ్ కి ఏం కమిట్ అది యాడెడ్ /route to routes. ఇట్లా మీరు ఒక కమిట్ మెసేజ్ అనేది ఇస్తారు. మీరు ఏమైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ ని కమిట్ మెసేజ్ లో పెట్టచ్చు. పెట్టేసి ఎంటర్ కొడితే మీకు ఇక్కడ 1 ఫైల్ చేంజ్ 1 ఇన్సర్షన్ 1 డిలీషన్ అని ఉంది. అంటే ఒక ఫైల్లో మీరు ఎన్ని ఇన్సర్షన్ చేసిందో ఎన్ని డిలీషన్ చేశారు కంప్లీట్ చేంజెస్ నీకు ఇక్కడ తెలిసిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఈ చేంజెస్ ని పుష్ చేస్తావు. మళ్ళీ సేమ్ ఏ బ్రాంచ్ పుష్ చేయాలనుకుంటున్నావు, గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. సో నీకు మెయిన్ బ్రాంచ్ లోకి నీ కంప్లీట్ చేంజెస్ ఇప్పుడు అనేది పుష్ అయిపోయింది సక్సెస్ఫుల్ అంటే నీ చేంజెస్. సో ఇప్పుడు మీ లాస్ట్ కమిట్ ఏంటిదని చూసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ మీ కమిట్ హిస్టరీ ఉంటుంది. ఒకవేళ కోడ్ అనేది మీ రిపాజిటరీలో అప్డేట్ అవ్వకపోతే ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి అవుతుంది. సో ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ కమిట్స్ ఎన్ని కమిట్స్ చేసారు 2 కమిట్స్, ఎన్ని నిమిషాల ముందు అంటే ఎన్ని మినిట్స్ ముందు చేశారు 1 మినిట్ ముందు, హ్యాష్ కోడ్ మీ కమిట్ హ్యాష్ కోడ్ ఏంటి ఆ కోడ్ ఉంటుంది. ఇక్కడ నువ్వు కమిట్ చేసిన మెసేజ్ ఇదన్నమాట. ఇదంతా ఇట్లా ఉంటుంది. సో బేసికల్ గా నువ్వు నీ లోకల్ రిపాజిటరీకి అటాచ్ చేసుకొని నీ లోకల్ ఉన్న కోడ్ ని తీసుకొచ్చి గిటబ్ లో పెట్టుకొని ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు ఏంటి అని అంటే మల్టిపుల్ బ్రాంచెస్. సో ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ బ్రాంచ్ అనేది నువ్వు ఇక్కడ నుండి క్రియేట్ చేయొచ్చు, కమాండ్ ప్రాంప్ట్ నుండి కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కొడితే నీకు కొత్త బ్రాంచ్ ఏది అనేది అడుగుతుంది. సో బ్రాంచ్ నేమ్ ఇస్తావు, ఫీచర్ అని ఒక నేమ్ ఇచ్చినాను అనుకున్నాను. ఓకే, సో ఇక్కడ సోర్స్ అంటే
ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఒక కొత్త బ్రాంచ్, ఆ బ్రాంచ్ ఏది బేస్ కింద తీసుకోవాలంటే నేను మెయిన్ నుండి కోడ్ క్లోన్ చేసుకోవాలా, లేదంటే ఏ బ్రాంచ్ నుండి నేను ఈ కొత్త బ్రాంచ్ లోకి కోడ్ క్లోన్ చేసుకోవాలి అని అడుగుతున్నా. సో ఇప్పుడు నేను ఏం చెప్తాను, మెయిన్ నుండి కోడ్ అంతా క్లోన్ చేసుకోవాలని చెప్తాను ఫీచర్ బ్రాంచ్ లోపలికి. సో క్రియేట్ న్యూ బ్రాంచ్ అని కొట్టినప్పుడు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫీచర్స్ అని ఒక ఫీచర్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నా ఫోల్డర్ లోకి వచ్చి ఏ బ్రాంచ్ మీద ఉన్నా, నేను గిట్ స్పేస్ బ్రాంచ్ మెయిన్ మీద ఉన్నా. సో ఇప్పుడు నేను కొత్తగా ఫీచర్ అనేది ఒక బ్రాంచ్ ఉంటుంది. సో ఆ బ్రాంచ్ మీదకి షిఫ్ట్ కావాలి అని అనుకుంటే గిట్ స్పేస్ చెక్అవుట్ స్పేస్ -b బ్రాంచ్ నేమ్ ఏంది ఫీచర్. సో అది ఇస్తే స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ ఫీచర్ అని ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫైల్లో అంటే దీంట్లో మాత్రం నాకు /API/ అని ఉంటుంది, ఇట్లా ఉండాలి అని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తా, సేమ్ మళ్ళీ యాడ్ చేయండి, కమిట్ మెసేజ్, సారీ స్పెల్లింగ్ తప్పు. సో పుష్ చేయడం కోడ్ గిట్ పుష్ -u ఆరిజిన్. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఏ బ్రాంచ్ కి పుష్ చేయాలనుకుంటారో దాన్ని మాత్రమే పెట్టాలి. డిఫాల్ట్ గా మెయిన్ ఉంటుంది, మీరు అడబుల్ గా పుష్ చేస్తే అది మెయిన్ లో పుష్ అయిపోతుంది. కాబట్టి ఫీచర్ బ్రాంచ్ కాబట్టి ఫీచర్. సో ఇప్పుడు ఫీచర్స్ అనే బ్రాంచ్ లోపలికి ఈ కోడ్ పుష్ అయింది. ఇప్పుడు మెయిన్ లోనేమో /API/route అని ఉంది, ఫీచర్ లోనేమో /API అని ఉంది. ఇప్పుడు రెండు బ్రాంచెస్ ని, ఇప్పుడు నేను ఫీచర్ లో ఉన్న బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని నేను మెయిన్ కి మర్జ్ చేయాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, గిట్హబ్ రిపాజిటరీ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నీకు నీ మెయిన్ బ్రాంచ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ డైరెక్ట్ కనబడుతుంది ఫీచర్స్ బ్రాంచ్ హ్యాడ్ రీసెంట్ పుషెస్ 29 seconds ago కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఓకే, పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే నీ కొత్త బ్రాంచ్ ఫీచర్ బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ 2 బ్రాంచెస్ ఉంటే ఒక బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ ఒక బ్రాంచ్ మర్జ్ చేయాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఈ బ్రాంచ్ మీద ఒక పుల్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తావు. ఆ పుల్ రిక్వెస్ట్ లో రివ్యూయర్స్ ని యాడ్ చేస్తావు. ఓకే, రివ్యూయర్స్ అంటే ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూనియర్ డెవలపర్ అనుకుంటే ఈ పుల్ రిక్వెస్ట్ లో ఈ కోడ్ ఈ ఫీచర్స్ అనే బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ లో పుష్ కావాలి. ఈ మధ్యలో ప్రాసెస్ లో ఒక పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి అక్కడ నువ్వు ఈ సీనియర్ డెవలపర్స్ ని రివ్యూయర్స్ లెక్క యాడ్ చేస్తావు. యాడ్ చేసినప్పుడు ఈ సీనియర్ డెవ్ ఎవరైతే ఉన్నారో నీ పుల్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే నీవు ఇక్కడ నుండి చేసిన పుల్ రిక్వెస్ట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వు మర్జ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయొచ్చు. అది మధ్యలో ప్రాసెస్. ఇంతకుముందు మనం ట్రెడిషనల్ గా ఏదైతే చేంజెస్ మాన్యువల్ గా చూసుకోవాలో ఇప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తూ ఉంటుంది. ఒక ఇంటికి వచ్చేవారికి చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పిన కోడ్ అంతా ఒక లైన్ లో పెట్టి అర్థం చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అంటే ఇమీడియట్ గా పుల్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీకు రివ్యూయర్స్ లోపల ఎవరెవరు మీరు రివ్యూయర్స్ కింద యాడ్ చేయొచ్చు అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి నాకు సీనియర్ డెవలపర్ ఎవరు లేదు, నా ప్రైవేట్ గిటప్ అకౌంట్ నా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, రిక్వెస్ట్ కోపైలట్ రిక్వెస్ట్ చేస్తే అది రివ్యూయర్ లాగా యాడ్ అయిపోతుంది. అది ఏ సో క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని కొట్టినప్పుడు నీకు పుల్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది అంతే. సో ఇట్లా పుల్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అయిపోయి నువ్వు బిల్డ్ చేసిన ప్రతి ఫీచర్ కి కావాలి అనుకుంటే ఆ రివ్యూయర్స్ కామెంట్స్ ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫలానా ఫైల్లో ఒక కోడ్ రాసినావు, ఒక ఫంక్షన్ రాసినావు. ఆ ఫంక్షన్ ని నువ్వు ఎప్పుడైతే పుల్ రిక్వెస్ట్ పెడతావో హైలైట్ అయింది ఆ ఫంక్షన్. 1000 ఫైల్స్ 2000 ఫైల్స్ డైరెక్ట్ గా ఆ ఫైల్లో ఏ లైన్ అయితే చేంజ్ అయిందో, ఇప్పుడు 1000 ఫైల్స్ లలో ఏ లైన్ ప్రీవియస్ ఉంటే ఏ లైన్ చేంజ్ అయింది అది క్లియర్ గా నీకు డీటెయిల్స్ చూపెడుతుంది. సో అట్లా మీరు కంపేర్ చేసుకొని ఇమ్మీడియట్ గా ఆ లైన్స్ మాత్రం కంపేర్ చేసుకొని ఏ లైన్ కావాలి ఏ లైన్ ఉండదు అనేది డిసైడ్ అయ్యి మర్జ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు నువ్వు ఇక్కడ మర్జ్ పుల్ రిక్వెస్ట్ అని ఉంటుంది. సో ఈ మర్జ్ పుల్ రిక్వెస్ట్ అని కొడితే మర్జ్ కమిట్ మెసేజ్ జరుగుతుంది. కన్ఫర్మ్ అది కొట్టేసి కన్ఫర్మ్ మర్జ్ అని కొడితే ఇప్పుడు మీ ఫీచర్ లో ఉన్న కోడ్ అంతా మెయిన్ బ్రాంచ్ లోపలికి మర్జ్ అయిపోయి ఉంటుంది. సో అది
ఈ మర్జ్ రిక్వెస్ట్, ఈ పుల్ రిక్వెస్ట్ గురించి ఇక్కడ జరిగే కొంచెం సినారియో. సో మీరు జస్ట్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు, పుల్ రిక్వెస్ట్ లో రివ్యూయర్స్ యాడ్ చేస్తారు, యాడ్ చేసిన తర్వాత రివ్యూయర్ ఏదైనా కమెంట్స్ పెడితే ఆ కమెంట్స్ ని రెక్టిఫై చేసి మళ్ళీ గిట్ యాడ్ కొట్టి మళ్ళీ గిట్ కమిట్ కొట్టి మళ్ళీ గిట్ పూజ్ చేస్తారు, మళ్ళీ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు, వాడు మళ్ళీ ఏదైనా కమెంట్స్ పెడతాడు, అన్ని సక్సెస్ఫుల్ గా వాడు పుల్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు మర్జ్ పుల్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు మర్జ్ పుల్ రిక్వెస్ట్ చేసుకుంటే అయిపోతుంది, మర్జ్ చేసుకోవచ్చు. సో బేసికల్ గా ఇది గిట్ గురించి. సో మేజర్లీ మీరు 90% ఆఫ్ వర్క్ ఇది మాత్రమే చేస్తారని అనుకుంటున్నా. సో ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. ఇంతకు మించి మీకు ఏదైనా డీప్ నాలెడ్జ్ కావాలన్నా ఏది కావాలన్నా అన్ని అవైలబుల్ లోనే ఉంటాయి. సో మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.